బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాలు క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు. గతంలో నోటీసులకు న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లిని వ్యక్తిగతంగా హాజరు కావాలని మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైటెక్ సిటీలోని అపర్ణ ఆర్చిడ్స్ లోని ఆయన నివాసానికి వచ్చి నోటీసులు జారీ చేసిన పోలీసులు అలాగే పోచంపల్లి క్యాంప్ ఆఫీస్ గేట్ దగ్గర గోడకు పోలీసులు నోటీస్ కాపీ అందించారు. ఇక రేపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో గతంలో కోడి పందాలు జరిగినాయని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయనను విచారణకు హాజరు కావాలని చెప్పేసి గతంలో నోటీసులు ఇచ్చారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ నాది కాదు, నా బంధువులకు నేను లీజుకి ఇచ్చాను, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి కూడా పోచంపల్లి ఇప్పటికే రిప్లై ఇచ్చారు. దానికి సంబంధించి కూడా విచారణ రావాలని చెప్పేసి నోటీసు ఇచ్చినప్పుడు కూడా గతంలో రాలేదు. ఈసారి మరోసారి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈసారి నువ్వు వస్తారా రాఅనేది కూడా కొంత సస్పెన్స్ గానే ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన తనపైన కావాలని చెప్పేసి ప్రభుత్వం ఈ కేసులు పెడుతుందని చెప్పేసి కూడా ఆయన సంబంధించిన వ్యక్తులు అంటున్నారు. ఈ నెల 13వ తేదీన మరోసారి నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలోనే విచారణ రావాలని చెప్పేసి కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోనియా, స్వామి, మరి పోచంపల్లి శ్రీనివాస్ మరి విచారణలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏమైనా? అంటే ఇప్పటికే ఆయన ఇది ఫామ్ హౌస్ నాది కాదు, నా బంధువులకు లీజుకిచ్చాను, వాళ్ళు వేరే వాళ్ళు నిలిపించారు, వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు చేసినటువంటి కేసులకు సంబంధించి నా పైన అకారణం కేసు పెడుతున్నారు. ఆ ప్రాపర్టీ నేను ఇప్పటికే వేరే వాళ్ళకు లీజుకిచ్చాను, దానికి సంబంధించి కావాలని చెప్పేసి కేసులు పెడుతున్నారని చెప్పేసి పోచంపల్లి అంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోచంపల్లికి గతంలో నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి పోచంపల్లి కూడా స్పందించలేదు. అయితే ఈ కోడి పందాల కేసు సంబంధించి ఒకవైపు అక్కడ జూదం నిర్వహిస్తున్నారు, కోడి పందాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు గతంలో దాడులు చేసి వారిని పలువురు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ప్రాపర్టీ దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనేది కూడా పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆ ప్రాపర్టీ అంతా కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉండడంతో కూడా ఆయనకు సంబంధించిన అక్కడ నిర్వాహకుల మీద ఆయన పైన కూడా కేసులు నమోదు చేశారు. విచారణ రావాలని చెప్పేసి గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆయన స్పందించలేదు. ఈసారి మరోసారి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. సోనియా.